తిరుపతిలో కూడా మార్నింగ్ షో అయింది, అక్కడ కూడా చాలా బాగుంది అంటున్నారు. తమిళ్ అయితే ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ చెప్తున్నారు. మేము కూడా ఇప్పుడే సినిమా చూసేదానికి ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్కి వచ్చాము. డెఫినెట్గా ఈ సినిమా అందరూనే ఆరిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద రేంజ్లో హిట్ అవుతుంది. శంకర్ ఇప్పటి వరకు మనకు తెలుగులో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్. ఆ లిస్ట్లో ఇది కూడా ఎక్కుతుంది. అయితే అదే ఒక మైల్ స్టోన్ లాగా శంకర్ కెరియర్లో. ఇది చాలా బిగ్ బడ్జెట్ మూవీ. ప్రతి ఒక్కరు దాన్ని ఆదరిస్తున్నారు. ఫస్ట్ ట్రైలర్లోనే అందరూనే ఆకట్టుకునింది. ఇప్పుడు ఆ రిజల్ట్ కూడా అదేలాగా వచ్చడంతో ప్రతి ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. Especially for Shankar, it's for Vikram efforts are good. But like it's a routine thing only for the Vikram's efforts, nothing more than Vikram, that's it. It's okay, average. బాగానే ఉంది, కాకపోతే కొంచెం బోర్ కొట్టింది అంతే. సినిమా అయితే బాగానే ఉంది. దాని కొరియోగ్రఫీ బాగుంది, స్టోరీ బాగుంది, సబ్జెక్ట్ బాగుంది. కొంచెం బోర్ కొట్టింది అంతే సినిమా. విజువలీ మంచి ట్రీట్ ఉందండి, బాగానే ఉంది. యానిమేషన్ అవన్నీ అదే యానిమేషన్ కాదు కానీ అవన్నీ సైంటిఫిక్గా అవన్నీ పెట్టారు కదా, మొత్తం ఇది వచ్చినట్టు. ఆ మేకప్ కానీ ఎక్కడి నుంచి తెప్పించారో కానీ మేకప్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపించింది. చాలా అంటే అర్థమైపోయింది, వెళ్ళిపోదాం అనే రేంజ్లో ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అల్టిమేట్ తీసారు. క్యారెక్టర్ ఎంటర్ అయినాక చాలా బాగుంది. విక్రమ్ చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారండి. లొకేషన్ వైజ్ కానీ సినిమా వైజ్ కానీ కొత్తగా ఉంది సినిమా అంతా. ఇదివరకు సినిమాల కన్నా చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు సినిమా. లొకేషన్ వైజ్ కానీ లేకపోతే యాక్షన్ వైజ్ కానీ శంకర్ సినిమా మరొక అద్భుతమైన ఖండాన్ని మనకి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. శంకర్ గారు ఇప్పుడు దాకా చాలా బాగా సినిమాలు తీశారండి. ప్రతి సినిమాలో కామన్ ఆడియన్స్ మీరు మేము ఎవరు చూసినా అరే మన కామన్గా ఉండే మనిషి ఇలాగ ఏదో ఒక సూపర్ హీరోలా చేస్తే బాగుంటుంది అనే పాజిటివ్ ఫీలింగ్తో వస్తుంది సినిమా. ఫస్ట్ టైము సినిమా స్టార్ట్ అయిన అరగంట నుంచి కూడా ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ అండి. సినిమాలోనే చాలా నెగిటివ్గా ఉంది అసలు. ఇది శంకర్ గారు మామూలుగా చిన్న బడ్జెట్ సినిమాలు తీసి అందులో నెగిటివిటీ చూపించి ప్రేమ గొప్పది అని చూపించుకుంటారు. చూసాం, చిన్న బడ్జెట్ సినిమాలు చూసాం. అలా చేస్తే పర్లేదు. ఇంత హై బడ్జెట్ పెట్టి తీసేసి అంత ఆడియన్స్కి అంత ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి ఒక సోషల్ కాజ్ లేదు పర్లేదు. పోనీ లవ్ స్టోరీలు తీయడం రాదా అంటే ప్రేమ కూడా తీశారు, జీన్స్ తీశారు. అలా లవ్ స్టోరీ అన్నప్పుడు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక పండగ సీజన్లో ఎలాంటి డిస్గస్టింగ్ ఫీలింగ్తో బయటికి రాలేమండి. ఇప్పుడు దాకా నేను శంకర్ గారిని రాజమౌళి గారి కన్నా పెద్ద డైరెక్టర్, అసలు సౌత్ ఇండియాకే మంచి చాలా పేరు తెప్పించే డైరెక్టర్ అనుకుంటాం. కానీ దీంతో మొత్తం చించేసుకున్నారండి, మొత్తం ఇమేజ్ని తుడిచిపెట్టేసుకున్నారు అంతే. చాలా బాగుంది పిక్చర్. సూపర్ వెరైటీ పిక్చర్, అంటే చాలా వెరైటీ పిక్చర్. సూపర్, చాలా బాగుంది, సూపర్. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి ఎ డిజాస్టర్. గుడ్, వెరీ గుడ్. High movie is very nice. Vikram is very acting nice also. Story is very nice, sir. Nalla. ఓన్లీ ఫర్ విక్రమ్. 20 కోట్లలో తీయాల్సింది 150 కోట్లు గబ్బు చేశాండి. రెగ్యులర్ రివెంజ్ స్టోరీ. శంకర్ సినిమా అనుకొని పోతే మటుకు సుత్తితో కొట్టుకున్నట్టే మనం, అంత చండాలంగా. మామూలుగా సినిమా ప్రకారం అయితే పర్లేదు. యావరేజ్ అన్న. Super. అంటే విక్రమ్ యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, ఇంకా కొంచెం బెటర్ ఉంటే బాగుండేది. ఆసమ్ మూవీ. సెకండ్ హాఫ్ సూపర్ హిట్. మేకప్ సెట్టింగ్స్ ఎక్సలెంట్. విక్రమ్ యాక్టింగ్ వెరీ అమేజింగ్. ఫైన్, బాగుంది, గుడ్, వెరీ గుడ్. బడ్జెట్ తప్ప ఏమీ లేదు, యావరేజ్ మూవీ అంతా విక్రమ్దే ఉంది. కాంబినేషన్ చాలా బాగుంది. విక్రమ్ చాలా కష్టపడ్డాడు. ఇంకా మూవీ స్పీడ్ ఉంటే ఇంకా బాగుండేది, కానీ ఆసమ్. ఇది కొత్త ప్రేమ కదా, మన రాబోయే యువతరానికి ఈ ఐ మూవీ చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. చాలా బాగుంది. శంకర్ తీసిన మూవీస్లో పెద్ద డిజాస్టర్ ఇది. శంకర్ మూవీస్లో తీసిన అన్నింటిలోకి వెళ్ళా ఒకే ఒక్కడు మూవీ కానీ జెంటిల్మెన్, అపరిచితుడు, రోబో ఒక మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు శంకర్ మూవీస్ నుంచి. ఒక మెసేజ్ అది ప్రాపర్గా కన్వే చేయలేకపోయారు. సరిగా లేదు మూవీ. అది కొంచెం ఫస్ట్ హాఫ్ అసలు చాలా బోరింగ్. ఫస్ట్ హాఫ్ అయితే మూవీలో మ్యూజిక్ చాలా బాగుంది. మేకప్ అదర్స్ మేకప్ హ్యాట్స్ ఆఫ్ టు మేకప్ మ్యాన్, క్రెడిట్ గోస్ టు మేకప్ మ్యాన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. బడ్జెట్ అంటే మీకు 3-4 డేస్లో ఇంత బడ్జెట్ అవసరం అంటే 3-4 డేస్లో మనీ వచ్చేస్తుంది బ్యాక్కి. ఎందుకంటే ఆల్ ఓవర్ వరల్డ్ రిలీజ్ అవుతుంది మూవీ. 3-4 డేస్లో మొత్తం మనీ బ్యాక్ వచ్చేస్తుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. బడ్జెట్ అవసరమా అంటే అవసరం లేకపోదు, మనీ వచ్చేస్తుంది. 3-4 డేస్లో బ్యాక్ వచ్చేస్తుంది. వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఎందుకంటే అన్ని కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు మూవీని. జపాన్ అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు.
వచ్చేస్తుంది. మనీ పెద్ద ప్రాబ్లం కాదు, కానీ విక్రమ్ చాలా కష్టపడ్డాడు. ఎగ్జాక్ట్లీ విక్రమ్ మాత్రం చాలా కష్టపడ్డాడు మూవీ కోసం. విక్రమ్ కాల్ షీట్స్ అంటే విక్రమ్ ఈ మూవీలో చాలా బాగా కష్టపడ్డాడు. బాగుంది విక్రమ్ హీరోగా బాగుంది. విక్రమ్ యాక్షన్ బాగుంది. అండ్ విక్రమ్ అదే 6 ప్యాక్ ఏమంటారు, అది బాగుంది. 6 ప్యాక్ బాగుంది. అదే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సూపర్, సింప్లీ సూపర్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ 3-4 సాంగ్స్ చాలా బాగుంది. 3 సాంగ్స్. పరేషాన్ అయ్యాను ఒక మూవీ, ఒక సాంగ్ ఒకటి, అండ్ ఐ సాంగ్ టైటిల్ సాంగ్ ఒకటి చాలా బాగుంది. కొన్ని ప్లస్ ఉన్నాయి, మైనస్ ఎక్కువ ఉన్నాయి. ఏం రిచ్ అయితే రిచ్నెస్ చాలా ఉంది. గ్రాఫిక్స్ బాగున్నాయి, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ బాగున్నాయి. స్టోరీలో దమ్ము లేదు, మెసేజ్ లేదు, ఏం లేదు. స్టోరీలో దమ్ము లేనప్పుడు ఎన్నున్నా ఒకటే.